క్యాబినెట్ టీంని సిద్ధం చేసుకుని వారికి శాఖలు కేటాయించిన తర్వాత ప్రస్తుతం అధికార యంత్రాంగం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి పెట్టారు. సో ఇవాళ సీఎస్ కావచ్చు, డీజీపీలతో కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా కొందరు ఐఏఎస్లు, ఐపీఎస్లకు సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎవరైతే ప్రస్తుతం నెలకొన్నటువంటి పాలనను లేదా ఇప్పటి వరకు 5 ఏళ్ల పాటు అనేక వ్యవస్థలను లేకపోతే అనేక శాఖలను ఏ విధంగా భ్రష్టు పట్టించారు, వీటన్నిటినీ కూడా ఎలా సంస్కరించాలి, వాటిని తిరిగి ఎలా గాడిని పెట్టాలి అనే అంశం పైన చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కొంతమంది అధికారులు, అంటే కొంతమంది ఐఏఎస్లు కావచ్చు, కొంతమంది ఐపీఎస్లకి ఇప్పటికే వారిని కొంతమందిని జీఈడీకి కూడా అప్పవేయబోతున్నటువంటి పరిస్థితి, మరి కొంతమందిని కూడా బదిలీ చేసేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి ఆదేశాలు కూడా రాబోతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి పరిస్థితి ముఖ్యంగా అధికార యంత్రాంగంలో ఎందుకు వచ్చింది, సో దీని ద్వారా ఎలాంటి పరిస్థితి ఏర్పడింది, మనం చూసాం. ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వారు గతంలో ఏ రకమైనటువంటి భాష వాడారు, ఏ రకంగా పాలన సాగించారు, ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఏ రకంగా వారు తప్పు చేసి కూడా సమర్థించుకునే విధంగా వ్యవహరించారో తెలుసు. కానీ వీటి విషయంలో చాలా పారదర్శకంగా లేదా ప్రజాకులకు సంబంధించి జవాబుదారీతనంగా పనిచేయాల్సినటువంటి వారు కూడా చేయకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు కూడా తలెత్తాయి. సో దీనికి సంబంధించి ప్రస్తుతం ఎన్డీఏ సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వం పైన చాలా బాధ్యత కూడా ఉంది. దానిపైనే ప్రస్తుతం దృష్టి పెట్టినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఏమేమి చెయ్యాలి, ఎందుకు ఇలా అధికారులు వ్యవహరించారు, అధికారులు ఇలా వ్యవహరించవచ్చా, వీటన్నిటిపైన కూడా మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఈ డిబేట్లో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు అలానే రిటైర్డ్ ఐఏఎస్ అయినటువంటి రామాంజనేయులు గారు మనతో పాటు డిబేట్లో జాయిన్ అయ్యారు. అలానే ఆదోని శాసనసభ్యులు భారతీయ జనతా పార్టీ నుంచి ఎన్నికైనటువంటి డాక్టర్ పారసారథి గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు. ఇక ప్రముఖ ఆర్థిక రాజకీయ విశ్లేషకులు జీవి